ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా మనం ముందుకు సాగుతున్నాం. దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తున్నారు, ఎంతో ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రతి విషయంలో ఆయన మాటలు మనల్ని చాలా చక్కగా నడిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన చక్కని మాటలతో ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారండి. ఆయన మనతో నిబంధన చేస్తున్నారు. ఏంటో తెలుసా? దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. ఎస్, మనకు కూడా చూపుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దావీదు గారిని ప్రభు ఎలా హెచ్చించారో, తన కృప చేత ఎలా నడిపించారో, అలా మనల్ని కూడా నడిపించే దేవుడై ఉన్నారు. దీనుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. దీని స్థితిలో ఉన్నారు. ఒక గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకొని ఎలా గొప్ప రాజుగా చేసి ఉన్నారో మనం చూసి ఉన్నాం కదండి. తన శాశ్వతమైన కృపను చూపిస్తూ అద్భుతంగా ప్రభు నడిపించి ఉన్నారు. అందరూ దావీదు గారిని చూసి ఇంకా తిన వల్ల కాదులే అని అనుకున్నారు. ఇంకా ఈ చిన్నవాడి వల్ల ఏమవుతుంది, ఎంతో మంది పోటీ పడి ఉన్నారు కదా. గొల్యాతు ముందు ఎవరైనా హతం అవ్వాల్సిందే, ఎవరైనా పడిపోవాల్సిందే, ఎవరైనా ఇంకా వారి జీవితం ఇంకా అయిపోయింది అన్నట్లుగా మాట్లాడుకుని ఉంటారు. కానీ చూడండి ఎంత గొప్ప కృప అంటే, ఒక గొర్రెల కాపరిని ప్రభు ఎన్నుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దృష్టికి పనికిరాని వాడు కదా, కానీ దేవుడు తన దృష్టిలో తనని ఉంచుకొని అద్భుతమైన రీతిలో ఆ పనికి రాని వాడిని ఆ చిన్న చూపుతో చూసిన వారి ఎదుటనే ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టి ఉన్నారు. ఎస్, ప్రభు మిమ్మల్ని కూడా అద్భుతంగా నడిపించబోతున్నారండి. మనలందరినీ అద్భుతంగా నడిపించబోతున్నారు తన శాశ్వతమైన కృపతో. ఆమేన్. దేవుని కృప ఎలా ఉంటుందండి? శాశ్వతంగా ఉంటుంది. ఎస్, అదే కృపతో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ప్రభు నడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఆయన నిబంధన చేశారా? ఆ నిబంధన ఖచ్చితంగా మన ఎడల ఖచ్చితంగా కార్యాన్ని మన ఎడల చేసే దేవుడే ఉన్నారు. ఖచ్చితంగా మనం ఆ కార్యాన్ని చూసే వారమై ఉన్నామండి. ఉదయకాల సమయంలో నిన్ను కూడా అందరూ అవమానిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, తృణీకరిస్తున్నారేమో, నేను తక్కువ చూపు చూస్తున్నారా? పర్లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, దావీదు పట్ల చూపించిన శాశ్వతమైన కృపను నీ పట్ల కూడా ప్రభు చూపించనై ఉన్నారు. ఈ ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యంగా ముందుకెళ్ళండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. చూడండి, దావీదుని హెచ్చించినట్లుగా, దావీదు గారిని నిలిపినట్లుగా, దావీదు గారిని అందరి కన్నుల ఎదుట సాక్షికరంగా ఉంచినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ప్రభు ఉంచబోతున్నారు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. శాశ్వతమైన కృప అయా, ఇదిగోండి, శాశ్వతమైన కృపతో దావీదుని ఎలా ఆశీర్వదించారో అలాంటి కృపనే మా పట్ల చూపిస్తానని వాగ్దానము చేసినందుకు స్తోత్రం. దావీదు గారికి తోడై ఉన్న దేవుడు మాకు కూడా తోడై ఉండే దేవుడు అయి ఉన్నావు. ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మా పట్ల చేస్తున్న ఈ నిబంధన మా ఎడల ప్రభా నెరవేర్చబడును కాక. ప్రభా, ఇదిగోని ప్రతి ఒక్కరిని దీవించండి. ఒంటరిని నా వల్ల కాదు, నేను చేయలేను ప్రభా. ఎంతో మంది ఎన్నో నిందలతో, అవమానాలతో, చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారు ప్రభా. వారికి ప్రభా ఇదిగోండి అయ్యా, మీరు ధైర్యపరుస్తున్న ఈ వాగ్దాన్ని చేత పట్టుకొని బలముగా ముందుకు సాగుదురు గాక. ఎవరి వైపు చూడకుండా మీ వైపు చూచుట కృప చూపించండి, అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభ దీన స్థితిలో ఉన్నారో, ప్రభ నలిగిన హృదయముతో ఉన్నారో, వారికి ప్రభ శాశ్వతమైన కృపను చూపిస్తూ అద్భుతంగా నడిపించమని వేడుకున్నాం. ఈ రోజు ప్రభ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో కృప కలుగును గాక. చేస్తున్న ప్రతి పనిలో
మీరు తోడే ఉండండి. నెమ్మది, సమాధానం, సంతోషం చేత నింపండి ప్రభా. ప్రతి విషయంలో మీ కృప తోడే ఉండును కాక. అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అయా జరుపుకుంటున్న వారికి ప్రభా, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. వారిని బ్లెస్ చేయండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. క్షేమం కలుగును కాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి. విధవరాలను, అనాథులను అయా ఎదుగుండి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభా, చిన్నలను, పెద్దలను, వ్యవరస్తులను, అయా వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేయండి, గొప్ప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ఒంగోలు అలాగనే చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో మరి డిసెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సువార్త, స్వస్థత, విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, అలాగే హృదయాన్ని కదిలించే అద్భుతమైన వర్తమానంతో, ప్రవచనాత్మకమైన వర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కదిలించబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఏ పోరాటాలతో ఉన్నారు, భయంకరమైన మరి పోరాటాలతో మరి ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నారేమో, కానీ ప్రతి పోరాటానికి ప్రభు విజయం ఇవ్వబోతున్నారు. రండి కలిసి ప్రార్థిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారండి. అద్భుతమైన రీతిలో ప్రభు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని, మీ కుటుంబాలను మరి ఈ ఆరాధన ద్వారా బలపరచునై ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి గర్భఫలం లేని వారి కొరకు, మరి అనేకమైన సమస్యలతో ఉన్న వారి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు అలానే నేను ప్రార్థన చేయబోతున్నానండి. తప్పక పాల్గొండి, మర్చిపోకండి. డిసెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, ఒంగోలు. ప్రైజ్ ది లార్డ్.